బాబాజీ మహాజ్ఞాని కదా. ఈరోజు రాత్రి మొత్తం చదివేసేట్టున్నాను. అది రాత్రి ఎక్కువ బట్టలు వేసుకుంటే నాకు నిద్ర పట్టదు. అబ్బే వద్దదు, మీరు తీకండి. నాకు కూడా రాత్రి ఎక్కువ బట్టలుంటే నిద్ర. అది బాగా వేడిగా ఉంది కదా, అందుకే కుర్తా తీసేశాను. సరే, ఈ బట్టల విషయంలో మన అలవాట్లు ఒకే విధంగా ఉన్నాయి. నిజంగానే నువ్వు అమాయకుడివా లేక నటిస్తున్నావా? ఏంటి? నువ్విప్పటి వరకు వర్జినా అంటే బ్రహ్మచారా అని? అవునండి, నేను ప్యూర్ బ్రహ్మచారినే. అంటే ఏమీ తెలీదా? పెళ్ళంటే ఏంటో తెలుసు కదా? తెలుసు. అది కూడా తెలియకుండా ఉంటుందా? అయితే ఈరోజు రాత్రి మనకి మొదటి రాత్రి అని తెలిసే ఉంటుంది. మళ్ళీ మళ్ళీ రాదు. భార్యాభర్తల జీవితంలో ఒక్కసారి వస్తుంది ఈ రాత్రి. మీరు చెప్పేది నిజమే. అప్పుడే నిద్రపోతున్నారు? ఒకేసారి వచ్చే ఈ రాత్రి నిద్రపోవడానికి కాదనుకుంటాను. ఏమంటారు? దీర్ఘాయుషుగా సంతోషంగా ఉండు. వెళ్ళండి, లోపలికి వెళ్ళండి. లోపలికి రా. వెళ్ళు వెళ్ళు, లోపలికి వెళ్ళమ్మా. రా, ఇలా కూర్చో. కూర్చోండి కూర్చోండి. మరీ అంత కోపం ఎందుకు? ఒక్కసారి వీళ్ళు ఏం చెబుతున్నారో వినొచ్చు కదా. చెప్పు, ఏం చెప్పాలో చెప్పరా? ఏం కథ చెప్తావో చెప్పు. చాలు చాలు, వదిలే. ఇవన్నీ ఎందుకు? ఏం కథ చెప్తావో చెప్పు. ఇవేగా బాబాజీ చెప్పారు, నేను పెళ్లి చేసేసుకున్నాను, అంతేనా? మరైతే మేమిద్దరం పరలోకానికి వెళ్ళిపోయాం అనుకున్నావా? వీడి తప్పేమీ లేదు. ఈ తప్పంతా వీడి ముద్దుల చెల్లెలిది, నాకు తెలుసు. మరి ఇప్పుడు రావాల్సిన అవసరం ఏమొచ్చింది? ఒకరో ఇద్దరో పిల్లలు పుట్టిన తర్వాత రావాల్సింది.
అమ్మా పమ్మి ఏమీ చేయలేదు, నేనే పెళ్లి చేసుకున్నాను. ఇప్పుడు గొడవపడి ప్రయోజనం ఏముంది? పెళ్ళేలాగా జరిగిపోయింది. ఇప్పుడు తను ఈ ఇంటి కోడలు. చాలా ఏపో, ఈ ఇల్లు నీది కాదు, నాది. నేను ప్రాణాలతో ఉన్నంత వరకు అడ్డమైన పిల్లని ఈ ఇంటి కోడలుగా నేను ఒప్పుకోను. అమ్మా అనవసరంగా మాట్లాడుకో. తన గతం గురించి నాకు దిగులేదు. ఇప్పుడు ఈ ఇంటి కోడలు. శక్తి వద్దు. మీ కోపాన్ని నేను అర్థం చేసుకోగలను. నేను వేశ్యని, మీరు మంచివాళ్ళు. సమాజం, బంధువులు అందరూ ఏమనుకుంటారు? కానీ ఇందులో శక్తి తప్పేమీ లేదు. ఆయనకేమీ తెలీదు. బాబాజీ బలవంతం పెట్టి మా పెళ్లి చేశారు. మీరేం దిగులు పడకండి. నేను శక్తికి విడాకులు ఇచ్చేస్తాను. మీరు ఆయనకి మంచి పిల్లని చూసి పెళ్లి ఏంటి ఇష్టం చేసేయండి. వచ్చినట్టు మాట్లాడుతున్నావు? ఆటలుగా ఉందా? నువ్వు ఎలాంటి దానివైనా సరే, ఇప్పుడు మనకు పెళ్ళైపోయిందిగా. నేను ఇష్టపడి చేసుకున్నాను. అమ్మా నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా బబితానే ఈ ఇంటి కోడలు. ఇదే ఫైనల్. నీకు నచ్చలేదు కదా, మేము వెళ్ళిపోతాం. రా బబిత. రే రే కూర్చోరా. ఈ ఇల్లు నాది కూడా. ఇకపై ఎవరైనా అనవసర విషయాలు మాట్లాడారో బాగా చీకటి పడిపోయింది. ఎవరు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. మీరిద్దరూ పైకి వెళ్ళండి. మిగతా విషయాలన్నీ తెల్లారేక మాట్లాడుకుందాం. పైకి పద బబిత. పద. నా వల్లే నీకు మీ అమ్మకి గొడవ వచ్చింది. ఆవిడ మాట్లాడింది తప్పు. కానీ ఆవిడ మీ అమ్మ. నేనెవరో ఏంటో కూడా నీకు సరిగ్గా తెలీదు. ఒకటి మాత్రం తెలుసు, నువ్వు ఎలాంటి దానివైనా నువ్వు నా పెళ్ళానివి. నేను నీ మొగుణ్ణి. చాలు, ఇంకేం తెలియాలి? ఇందులో నీ తప్పేముంది? ఎవరి మాటలు పట్టించుకోకు. నాకప్పుడు 9 ఏళ్ళు. అప్పుడు నన్ను తీసుకుని ఢిల్లీకి వచ్చారు. నా బాబు నన్ను 5,000 రూపాయలకు అమ్మేశాడు. 12 ఏళ్ళు కూడా నిండలేదు. ఆ వ్యక్తి నన్ను ఇక చెప్పకు. నాకింకేమీ తెలుసుకోవాలని లేదు. జరిగిపోయిందాన్ని మర్చిపో. ఎవరైనా నీ మీద చెయ్యి వేశారో చేతులు నరికేస్తాను. ఇది మాత్రం నిజం. ఏం చేస్తున్నావు? వదులు, ఇప్పుడు భోంచేసే టైం. వంట ఏం చేస్తున్నావు? బంగాళదుంప కూర, చపాతీలు. చూస్తానుండు. సర్వం దేవం. బాబాజీ మిమ్మల్ని పిలిచారు. ఇప్పుడా? అవును. అలాగా. మీరు ఒక్క నిమిషం ఉండండి, నేను డ్రెస్ వేసుకుని వస్తాను. అలాగే. ఎక్కడికి వెళ్తున్నావు? ఏం లేదు బబిత, బాబాజీ గారు పిలిచారంట. సరే, తిని వెళ్ళొచ్చు కదా.
బాబాజీ ఎక్కడికి పారిపోర్లే. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఆ? బయట మనుషులు వెయిట్ చేస్తున్నారు, వాళ్ళు విన్నారంటే. వాళ్ళ గురించి ఆలోచిస్తున్నావు. నీకోసం వేడివేడిగా వంట చేశాను, అది లెక్కలేదా? అరే, నన్ను వెంటనే పిలిచారు, ఏదైనా అర్జెంట్ పని అయి ఉంటుంది. చూడు, బాబాజీని కలిసి వస్తాను, ఇద్దరం కలిసి తర్వాత అందాం. సరే, బొట్టు పెట్టావు. పదండి. నేను వెయిట్ చేస్తుంటాను. ఇప్పుడే వస్తాను. పమ్మి, పమ్మి నిద్రలే. లే వదినా. సత్య నిన్న రాత్రి ఇంటికి రాలేదు. ఏంటి? బాబా మనుషులు వచ్చారు, వాళ్ళతో పాటు వెళ్ళిపోయాడు. రాత్రంతా తన కోసం ఎదురు చూశాను, కానీ తిరిగి రాలేదు. అందరి గురించి ఆలోచిస్తావు, ఒక్క నా గురించి తప్ప. నువ్వు వెళ్ళిపోతే తర్వాత నన్నెవరు చూసుకుంటారని ఆలోచించావా? కాళ్ళు కొంచెం నొప్పి పడుతున్నాయి, ఈ రోజుకి వదిలేద్దాం. నీ నొప్పి అంతా నేను పోగొడతానుగా. సత్య, నువ్వు నాతో ఏంటిది? ఈ ఆపరేషన్ జరిగింది. నువ్వు నాతో అబద్ధం చెప్పావా? అరే, పమ్మికి ముందు ఎలా చెప్తాను? పమ్మి లేకుండా 4 సార్లు వచ్చి కలిశాను కదా. 4 సార్లు సన్యాసిని మాతో కూర్చుని ఉంది. ఎందుకు? ఎందుకో చెప్తావా? అక్కడ నొప్పి పుట్టింది, అందుకే డాక్టర్లు. నువ్వు మళ్ళీ అబద్ధం చెప్తున్నావు కదా. కాదు, అది ఎందుకంటే నేను పని మీద దృష్టి పెట్టగలుగుతాను. ఒంటరిగా ఉన్నప్పుడు మనసు చెల్లించకూడదు, తప్పుడు ఆలోచనలు వేధించకూడదు. అందుకే. తప్పుడు ఆలోచన? ఏం తప్పుడు ఆలోచన? అలా నీతో ఎవరు చెప్పారు? అరే, ఇంకెవరు చెప్తారు? బాబాజీయే చెప్పారు. బబిత, నిజమైన ప్రేమ శరీరంతో కాదు, ఆత్మతో కలుగుతుంది. అందుకే నేను శుద్ధి చేయించుకున్నాను. నీకు విషయం తెలుసా? బాబాజీ కూడా శుద్ధి చేయించుకున్నారట. ఆయన చేయించుకున్నారా? నిజం. అయితే మనకి పిల్లలు ఎలా పుడతారో? నువ్వు తండ్రి ఎలా అవుతావు సత్య? ఈ బాబా మాయలో పడి పిచ్చివాడు అయిపోయావు నువ్వు. బాబా కాదు, బాబాజీ. బబిత, బాబాజీ. ఆయనేం బాబాజీ? వాడు ఫ్రాడ్, వాడు 420 గాడు, దొంగ పెదవా. మన పెళ్లి కూడా ఒక అబద్ధమే. పోలీసుల చేత మమ్మల్ని పట్టించాడు. సామూహిక వివాహం చేసుకోకపోతే జైలుకు పంపిస్తామని బెదిరించాడు. జైలు నుంచి తప్పించుకోవడానికి చేసుకున్నాను పెళ్లి. ఈ బాబా అందరినీ మోసం చేస్తున్నాడు. వీడు నిజంగా దొంగ నా కొడుకు. చాలు. బాబాజీ గురించి ఇంకొక మాట తప్పుగా మాట్లాడావో నిజ స్వరూపం బయట పెట్టావు కదవే. మనసు నిండా చెత్తే ఉంది, ఓ చెత్తే బయట పెడుతున్నావు. ఇది నీ తప్పు కాదు. అయినా నువ్వు అదే కదా ఇలాగే మాట్లాడతావు. ఏంటి లంచని? లంచని కదా, చెప్పొచ్చు కదా. అవును, నేను లంచని, వేషనే. కానీ నీ ఈ బాబా కూడా దొంగ నా కొడుకే. నువ్వు మగాడువైతే నా మొహం మీద నేను లంచని చెప్పు. పిచ్చాడా,
ఆ బాబా నీ రెండింటినీ కోసేశాడు కదా, వాడిని చంపిరా. పో. నువ్వు వేరే అనుకున్నాను, నువ్వు కూడా మిగతా వాళ్ళలాగే. బాబాజీ మహాజ్ఞాని కదా. ఈ రోజు రాత్రి మొత్తం చదివేసేట్టున్నాను. అది రాత్రి ఎక్కువ బట్టలు వేసుకుంటే నాకు నిద్ర పట్టదు. అబ్బే వద్దదు, మీరు తీకండి. నాకు కూడా రాత్రి ఎక్కువ బట్టలుంటే నిద్ర. అది బాగా వేడిగా ఉంది కదా, అందుకే కుర్తా తీసేశాను. సరే, ఈ బట్టల విషయంలో మన అలవాట్లు ఒకే విధంగా ఉన్నాయి. నిజంగానే నువ్వు అమాయకుడివా లేక నటిస్తున్నావా? ఏంటి? నువ్వెప్పటి వరకు వర్జునా అంటే బ్రహ్మచారా అని? అవునండి, నేను ప్యూర్ బ్రహ్మచారినే. అంటే ఏమీ తెలీదా? పెళ్ళంటే ఏంటో తెలుసు కదా? తెలుసు. అది కూడా తెలియకుండా ఉంటుందా? అయితే ఈరోజు రాత్రి మనకి మొదటి రాత్రి అని తెలిసే ఉంటుంది. మళ్ళీ మళ్ళీ రాదు. భార్యాభర్తల జీవితంలో ఒక్కసారి వస్తుంది ఈ రాత్రి. మీరు చెప్పేది నిజమే. అప్పుడే నిద్రపోతున్నారు? ఒకేసారి వచ్చే ఈ రాత్రి నిద్రపోవడానికి కాదనుకుంటాను. ఏమంటారు? దీర్ఘాయుషుగా సంతోషంగా ఉండు. వెళ్ళండి, లోపలికి వెళ్ళండి. లోపలికి రా. వెళ్ళు వెళ్ళు, లోపలికి వెళ్ళమ్మా. రా, ఇలా కూర్చో. కూర్చోండి కూర్చోండి. మరీ అంత కోపం ఎందుకు? ఒక్కసారి వీళ్ళు ఏం చెబుతున్నారో వినొచ్చు కదా. చెప్పు, ఏం చెప్పాలో చెప్పరా.
ఏం కథ చెప్తావో చెప్పు. ఆ చాలు చాలు వదిలే, ఇవన్నీ ఎందుకు? ఏం కథ చెప్తావో చెప్పు. ఆ ఇవేగా బాబాజీ చెప్పారు, నేను పెళ్లి చేసేసుకున్నాను, అంతేనా? మరైతే మేమిద్దరం పరలోకానికి వెళ్ళిపోయాం అనుకున్నావా? ఆ వీడి తప్పేమీ లేదు. ఈ తప్పంతా వీడి ముద్దుల చెల్లెలిది, నాకు తెలుసు. మరి ఇప్పుడు రావాల్సిన అవసరం ఏమొచ్చింది? ఆ ఒకరో ఇద్దరో పిల్లలు పుట్టిన తర్వాత రావాల్సింది. అమ్మా పమ్మి ఏమీ చేయలేదు, నేనే పెళ్లి చేసుకున్నాను. ఇప్పుడు గొడవపడి ప్రయోజనం ఏముంది? పెళ్ళేలాగా జరిగిపోయింది. ఇప్పుడు తన ఈ ఇంటి ఆ కోడలు. చాలా ఏపో, ఈ ఇల్లు నీది కాదు, నాది. నేను ప్రాణాలతో ఉన్నంత వరకు అడ్డమైన పిల్లని ఈ ఇంటి కోడలుగా నేను ఒప్పుకోను. అమ్మా అనవసరంగా మాట్లాడుకో. తన గతం గురించి నాకు దిగులేదు. ఇప్పుడు ఈ ఇంటి కోడలు. శక్తి వద్దు. మీ కోపాన్ని నేను అర్థం చేసుకోగలను. నేను వేశ్యని, మీరు మంచివాళ్ళు. సమాజం, బంధువులు అందరూ ఏమనుకుంటారు? కానీ ఇందులో శక్తి తప్పేమీ లేదు. ఆయనకేమీ తెలీదు. బాబాజీ బలవంతం పెట్టి మా పెళ్లి చేశారు. మీరేం దిగులు పడకండి. నేను శక్తికి విడాకులు ఇచ్చేస్తాను. మీరు ఆయనకి మంచి పిల్లని చూసి పెళ్లి ఏంటి ఇష్టం చేసేయండి. వచ్చినట్టు మాట్లాడుతున్నావు? ఆటలుగా ఉందా? నువ్వు ఎలాంటి దానివైనా సరే, ఇప్పుడు మనకు పెళ్ళైపోయిందిగా. నేను ఇష్టపడి చేసుకున్నాను. అమ్మా నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా బబితానే ఈ ఇంటి కోడలు. ఇదే ఫైనల్. నీకు నచ్చలేదు కదా, మేము వెళ్ళిపోతాం. రా బబిత. రే రే కూర్చోరా. ఈ ఇల్లు నాది కూడా. ఇకపై ఎవరైనా అనవసర విషయాలు మాట్లాడారో? బాగా చీకటి పడిపోయింది, ఎవరు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. మీరిద్దరూ పైకి వెళ్ళండి. మిగతా విషయాలన్నీ తెల్లారేక మాట్లాడుకుందాం. పైకి పద బబిత. పద. నా వల్లే నీకు మీ అమ్మకి గొడవ వచ్చింది. ఆవిడ మాట్లాడింది తప్పు. కానీ ఆవిడ మీ అమ్మ. నేనెవరో ఏంటో కూడా నీకు సరిగ్గా తెలీదు. ఒకటి మాత్రం తెలుసు, నువ్వు ఎలాంటి దానివైనా నువ్వు నా పెళ్ళానివి. నేను నీ మొగుణ్ణి. చాలు, ఇంకేం తెలియాలి? ఇందులో నీ తప్పేముంది? ఎవరి మాటలు పట్టించుకోకు. నాకప్పుడు 9 ఏళ్ళు. అప్పుడు నన్ను తీసుకుని ఢిల్లీకి వచ్చారు. నా బాబు నన్ను 5,000 రూపాయలకు అమ్మేశాడు. 12 ఏళ్లు కూడా నిండలేదు. ఆ వ్యక్తి నన్ను ఇక చెప్పకు. నాకింకేమీ తెలుసుకోవాలని లేదు. జరిగిపోయిందాన్ని మర్చిపో. ఎవరైనా నీ మీద చెయ్యి వేశారో చేతులు నరికేస్తాను. ఇది మాత్రం నిజం. ఏం చేస్తున్నావు? వదులు, ఇప్పుడు భోంచేసే టైం. వంట ఏం చేస్తున్నావు? బంగాళదుంప కూర, చపాతీలు. చూస్తానుండు.
సర్వం సర్వం దేవం. బాబాజీ మిమ్మల్ని పిలిచారు. ఇప్పుడా? అవును. అలాగా. మీరు ఒక్క నిమిషం ఉండండి, నేను డ్రెస్ వేసుకుని వస్తాను. అలాగే. ఎక్కడికి వెళ్తున్నావు? ఏం లేదు బబిత, బాబాజీ గారు పిలిచారంట. సరే తిని వెళ్ళొచ్చు కదా. బాబాజీ ఎక్కడికి పారిపోర్లే. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఆ? బయట మనుషులు వెయిట్ చేస్తున్నారు, వాళ్ళు విన్నారంటే. వాళ్ళ గురించి ఆలోచిస్తున్నావు. నీకోసం వేడివేడిగా వంట చేశాను, అది లెక్కలేదా? అరే, నన్ను వెంటనే పిలిచారు, ఏదైనా అర్జెంట్ పని అయి ఉంటుంది. చూడు, బాబాజీని కలిసి వస్తాను, ఇద్దరం కలిసి తర్వాత అందాం. సరే, బొట్టు పెట్టాం. పదండి. అలాగే. నేను వెయిట్ చేస్తుంటాను. ఇప్పుడే వస్తాను. హ్మ్. పమ్మి, పమ్మి నిద్రలే. లే. వదినా, సత్య నిన్న రాత్రి ఇంటికి రాలేదు. ఏంటి? బాబా మనుషులు వచ్చారు, వాళ్ళతో పాటు వెళ్ళిపోయాడు. రాత్రంతా తన కోసం ఎదురు చూశాను, కానీ తిరిగి రాలేదు. అందరి గురించి ఆలోచిస్తావు, ఒక్క నా గురించి తప్ప. నువ్వు వెళ్ళిపోతే తర్వాత నన్నెవరు చూసుకుంటారని ఆలోచించావా? కాళ్ళు కొంచెం నొప్పి పడుతున్నాయి, ఈ రోజుకి వదిలేద్దాం. నీ నొప్పంతా నేను పోగొడతానుగా. సత్య, నువ్వు నాతో ఏంటిది? ఈ ఆపరేషనే జరిగింది. నువ్వు నాతో అబద్ధం చెప్పావా? అరే, పమ్మికి ముందు ఎలా చెప్తాను? పమ్మి లేకుండా 4 సార్లు వచ్చి కలిశాను కదా. 4 సార్లు సన్యాసిని మాతో కూర్చుని ఉంది. ఎందుకు? ఎందుకో చెప్తావా? అక్కడ నొప్పి పుట్టింది, అందుకే డాక్టర్లు. నువ్వు మళ్ళీ అబద్ధం చెప్తున్నావు కదా. ఆ, కాదు. అది ఎందుకంటే నేను పని మీద దృష్టి పెట్టగలుగుతాను. ఒంటరిగా ఉన్నప్పుడు మనసు చెల్లించకూడదు, తప్పుడు ఆలోచనలు వేధించకూడదు. అందుకే. తప్పుడు ఆలోచన? ఏం తప్పుడు ఆలోచన? అలా నీతో ఎవరు చెప్పారు? అరే, ఇంకెవరు చెప్తారు? బాబాజీయే చెప్పారు. బబిత, నిజమైన ప్రేమ శరీరంతో కాదు, ఆత్మతో కలుగుతుంది. అందుకే నేను శుద్ధి చేయించుకున్నాను. నీకు విషయం తెలుసా? బాబాజీ కూడా శుద్ధి చేయించుకున్నారట. ఆయన చేయించుకున్నారా? నిజం. అయితే మనకి పిల్లలు ఎలా పుడతారో? నువ్వు తండ్రి ఎలా అవుతావు సత్య? ఈ బాబా మాయలో పడి పిచ్చివాడు అయిపోయావు నువ్వు. బాబా కాదు, బాబాజీ. బబిత, బాబాజీ. ఆయనేం బాబాజీ? వాడు ఫ్రాడ్, వాడు 420 గాడు, దొంగ పెదవా. మన పెళ్లి కూడా ఒక అబద్ధమే. పోలీసుల చేత మమ్మల్ని పట్టించాడు. సామూహిక వివాహం చేసుకోకపోతే జైలుకు పంపిస్తామని బెదిరించాడు. జైలు నుంచి తప్పించుకోవడానికి చేసుకున్నాను పెళ్లి. ఈ బాబా అందరినీ మోసం చేస్తున్నాడు. వీడు నిజంగా దొంగ నా కొడుకు. చాలు. బాబాజీ గురించి ఇంకొక మాట తప్పుగా మాట్లాడావో నిజస్వరూపం బయట పెట్టావు కదవే. మనస్సు నిండా చెత్తే ఉంది, ఓ చెత్తే బయట పెడుతున్నావు. ఇది నీ తప్పు కాదు.
అయినా నువ్వు అదే కదా ఇలాగే మాట్లాడతావు. ఏంటి లంచని కదా చెప్పొచ్చు కదా. అవును నేను లంచని వేషనే, కానీ నీ బాబా కూడా దొంగ నా కొడుకే. నువ్వు మగాడువైతే నా మొహం మీద నేను లంచని చెప్పు. పిచ్చోడా, ఆ బాబా నీ రెండింటినీ కోసేశాడు కదా, వాడిని చంపిరా. పో. నువ్వు వేరే అనుకున్నాను, నువ్వు కూడా మిగతా వాళ్ళలాగే. బాబాజీ మహాజ్ఞాని కదా. ఈ రోజు రాత్రి మొత్తం చదివేసేట్టున్నాను. అది రాత్రి ఎక్కువ బట్టలు వేసుకుంటే నాకు నిద్ర పట్టదు. అబ్బే వద్దదు, మీరు తీకండి. నాకు కూడా రాత్రి ఎక్కువ బట్టలుంటే నిద్ర. అది బాగా వేడిగా ఉంది కదా, అందుకే కుర్తా తీసేశాను. సరే, ఈ బట్టల విషయంలో మన అలవాట్లు ఒకే విధంగా ఉన్నాయి. నిజంగానే నువ్వు అమాయకుడివా లేక నటిస్తున్నావా? ఏంటి? నువ్విప్పటి వరకు వర్జినా అంటే బ్రహ్మచారా అని? అవునండి, నేను ప్యూర్ బ్రహ్మచారినే. అంటే ఏమీ తెలీదా? పెళ్ళంటే ఏంటో తెలుసు కదా? తెలుసు. అది కూడా తెలియకుండా ఉంటుందా? అయితే ఈరోజు రాత్రి మనకి మొదటి రాత్రి అని తెలిసే ఉంటుంది. మళ్ళీ మళ్ళీ రాదు. భార్యాభర్తల జీవితంలో ఒక్కసారి వస్తుంది ఈ రాత్రి. మీరు చెప్పేది నిజమే. అప్పుడే నిద్రపోతున్నారు? ఒకేసారి వచ్చే ఈ రాత్రి నిద్రపోవడానికి కాదనుకుంటాను. ఏమంటారు? దీర్ఘాయుషుగా సంతోషంగా ఉండు.
వెళ్ళండి, లోపలికి వెళ్ళండి. లోపలికి రా. వెళ్ళు, వెళ్ళు, లోపలికి వెళ్ళమ్మా. రా, ఇలా కూర్చో. కూర్చోండి, కూర్చోండి. మరీ అంత కోపం ఎందుకు? ఒక్కసారి వీళ్ళు ఏం చెబుతున్నారో వినొచ్చు కదా. చెప్పు, ఏం చెప్పాలో చెప్పరా? ఏం కథ చెప్తావో చెప్పు. ఆ చాలు చాలు, వదిలే. ఇవన్నీ ఎందుకు? ఏం కథ చెప్తావో చెప్పు. ఆ ఇవేగా బాబాజీ చెప్పారు, నేను పెళ్లి చేసేసుకున్నాను, అంతేనా? మరైతే మేమిద్దరం పరలోకానికి వెళ్ళిపోయాం అనుకున్నావా? ఆ వీడి తప్పేమీ లేదు. ఈ తప్పంతా వీడి ముద్దుల చెల్లెలిది, నాకు తెలుసు. మరి ఇప్పుడు రావాల్సిన అవసరం ఏమొచ్చింది? ఆ ఒకరో ఇద్దరో పిల్లలు పుట్టిన తర్వాత రావాల్సింది. అమ్మా, పమ్మి ఏమీ చేయలేదు. నేనే పెళ్లి చేసుకున్నాను. ఇప్పుడు గొడవపడి ప్రయోజనం ఏముంది? పెళ్ళేలాగా జరిగిపోయింది. ఇప్పుడు తను ఈ ఇంటి కోడలు. చాలా అయిపో. ఈ ఇల్లు నీది కాదు, నాది. నేను ప్రాణాలతో ఉన్నంత వరకు అడ్డమైన పిల్లని ఈ ఇంటి కోడలుగా నేను ఒప్పుకోను. అమ్మా, అనవసరంగా మాట్లాడుకో. తన గతం గురించి నాకు దిగులేదు. ఇప్పుడు ఈ ఇంటి కోడలు. శక్తి వద్దు. మీ కోపాన్ని నేను అర్థం చేసుకోగలను. నేను వేశ్యని, మీరు మంచివాళ్ళు. సమాజం, బంధువులు అందరూ ఏమనుకుంటారు? కానీ ఇందులో శక్తి తప్పేమీ లేదు. ఆయనకేమీ తెలీదు. బాబాజీ బలవంతం పెట్టి మా పెళ్లి చేశారు. మీరేం దిగులు పడకండి. నేను శక్తికి విడాకులు ఇచ్చేస్తాను. మీరు ఆయనకి మంచి పిల్లని చూసి పెళ్లి ఏంటి ఇష్టం చేసేయండి. వచ్చినట్టు మాట్లాడుతున్నావు? ఆటలుగా ఉందా? నువ్వు ఎలాంటి దానివైనా సరే, ఇప్పుడు మనకు పెళ్ళైపోయిందిగా. నేను ఇష్టపడి చేసుకున్నాను. అమ్మా, నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా బబితాని ఈ ఇంటి కోడలు. ఇదే ఫైనల్. నీకు నచ్చలేదు కదా? మేము వెళ్ళిపోతాం. రా బబిత. రే రే, కూర్చోరా. ఈ ఇల్లు నాది కూడా. ఇకపై ఎవరైనా అనవసర విషయాలు మాట్లాడారో? బాగా చీకటి పడిపోయింది. ఎవరూ ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. మీరిద్దరూ పైకి వెళ్ళండి. మిగతా విషయాలన్నీ తెల్లారేక మాట్లాడుకుందాం. పైకి పద బబిత. పద. నా వల్లే నీకు మీ అమ్మకి గొడవ వచ్చింది. ఆవిడ మాట్లాడింది తప్పు. కానీ ఆవిడ మీ అమ్మ. నేనెవరో ఏంటో కూడా నీకు సరిగ్గా తెలీదు. ఒకటి మాత్రం తెలుసు, నువ్వు ఎలాంటి దానివైనా నువ్వు నా పెళ్ళానివి. నేను నీ మొగుణ్ణి. చాలు, ఇంకేం తెలియాలి? ఇందులో నీ తప్పేముంది? ఎవరి మాటలు పట్టించుకోకు. నాకప్పుడు 9 ఏళ్ళు. అప్పుడు నన్ను తీసుకుని ఢిల్లీకి వచ్చారు. నా బాబు నన్ను 5,000 రూపాయలకు అమ్మేశాడు. 12 ఏళ్ళు కూడా నిండలేదు. ఆ వ్యక్తి నన్ను ఇక చెప్పకు. నాకింకేమీ తెలుసుకోవాలని లేదు. జరిగిపోయిందాన్ని మర్చిపో. ఎవరైనా నీ మీద చెయ్యి వేశారో చేతులు నరికేస్తాను. ఇది మాత్రం నిజం. ఏం చేస్తున్నావు? వదులు, ఇప్పుడు భోంచేసే టైం.
వంట ఏం చేస్తున్నావు? బంగాళదుంప కూర, చపాతీలు. చూస్తానుండు. సర్వం సర్వందేవం. బాబాజీ మిమ్మల్ని పిలిచారు. ఇప్పుడా? అవును. అలాగా. మీరు ఒక్క నిమిషం ఉండండి, నేను డ్రెస్ వేసుకుని వస్తా. అలాగే. ఎక్కడికి వెళ్తున్నావు? ఏం లేదు బబిత, బాబాజీ గారు పిలిచారంట. సరే తిని వెళ్ళొచ్చు కదా. బాబాజీ ఎక్కడికి పారిపోర్లే. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఆ? బయట మనుషులు వెయిట్ చేస్తున్నారు, వాళ్ళు విన్నారంటే. వాళ్ళ గురించి ఆలోచిస్తున్నావు. నీకోసం వేడివేడిగా వంట చేశాను, అది లెక్కలేదా? అరే, నన్ను వెంటనే పిలిచారు. ఏదైనా అర్జెంట్ పని అయి ఉంటుంది. చూడు, బాబాజీని కలిసి వస్తాను. ఇద్దరం కలిసి తర్వాత అందాం. సరే, బొట్టు పెట్టావు. పదండి. అలాగే. నేను వెయిట్ చేస్తుంటాను. ఇప్పుడే వస్తాను. పమ్మి, పమ్మి నిద్రలే. లే. వదినా, సత్య నిన్న రాత్రి ఇంటికి రాలేదు. ఏంటి? బాబా మనుషులు వచ్చారు, వాళ్ళతో పాటు వెళ్ళిపోయాడు. రాత్రంతా తన కోసం ఎదురు చూశాను, కానీ తిరిగి రాలేదు. అందరి గురించి ఆలోచిస్తావు, ఒక్క నా గురించి తప్ప. నువ్వు వెళ్ళిపోతే తర్వాత నన్నెవరు చూసుకుంటారని ఆలోచించావా? కాళ్ళు కొంచెం నొప్పి పడుతున్నాయి, ఈ రోజుకి వదిలేద్దాం. నీ నొప్పి అంతా నేను పోగొడతానుగా. సత్య, నువ్వు నాతో ఏంటిది? ఈ ఆపరేషన్ జరిగింది. నువ్వు నాతో అబద్ధం చెప్పావా? అరే, పమ్మికి ముందు ఎలా చెప్తాను? పమ్మి లేకుండా 4 సార్లు వచ్చి కలిశాను కదా. 4 సార్లు సన్యాసిని మాతో కూర్చుని ఉంది. ఎందుకు? ఎందుకో చెప్తావా? అక్కడ నొప్పి పుట్టింది, అందుకే డాక్టర్లు. నువ్వు మళ్ళీ అబద్ధం చెప్తున్నావు కదా. ఆ, కాదు. అది ఎందుకంటే నేను పని మీద దృష్టి పెట్టగలుగుతాను. ఒంటరిగా ఉన్నప్పుడు మనసు చెల్లించకూడదు, తప్పుడు ఆలోచనలు వేధించకూడదు. అందుకే. తప్పుడు ఆలోచన? ఏం తప్పుడు ఆలోచన? అలా నీతో ఎవరు చెప్పారు? అరే, ఇంకెవరు చెప్తారు? బాబాజీయే చెప్పారు. బబిత, నిజమైన ప్రేమ శరీరంతో కాదు, ఆత్మతో కలుగుతుంది. అందుకే నేను శుద్ధి చేయించుకున్నాను. నీకు విషయం తెలుసా? బాబాజీ కూడా శుద్ధి చేయించుకున్నారట. ఆయన చేయించుకున్నారా? నిజం. అయితే మనకి పిల్లలు ఎలా పుడతారో? నువ్వు తండ్రి ఎలా అవుతావు సత్య? ఈ బాబా మాయలో పడి పిచ్చివాడు అయిపోయావు నువ్వు. బాబా కాదు, బాబాజీ. బబిత, బాబాజీ. ఆయనేం బాబాజీ? వాడు ఫ్రాడ్, వాడు 420 గాడు, దొంగ పెదవా. మన పెళ్లి కూడా ఒక అబద్ధమే.
పోలీసుల చేత మమ్మల్ని పట్టించాడు. సామూహిక వివాహం చేసుకోకపోతే జైలుకు పంపిస్తామని బెదిరించాడు. జైలు నుంచి తప్పించుకోవడానికి చేసుకున్నాను పెళ్లి. ఈ బాబా అందరినీ మోసం చేస్తున్నాడు. వీడు నిజంగా దొంగ నా కొడుకు. చాలు. బాబాజీ గురించి ఒక్క మాట తప్పుగా మాట్లాడావో నిజ స్వరూపం బయట పెట్టావు కదవే. మనసు నిండా చెత్తే ఉంది. ఓ చెత్తే బయట పెడుతున్నావు. ఇది నీ తప్పు కాదు. అయినా నువ్వు అదే కదా ఇలాగే మాట్లాడతావు. ఏంటి లంచని? లంచని కదా, చెప్పొచ్చు కదా. అవును, నేను లంచని వేషనే. కానీ నీ ఈ బాబా కూడా దొంగ నా కొడుకే. నువ్వు మొగాడువైతే నా మొహం మీద నేను లంచని చెప్పు. పిచ్చోడా, ఆ బాబా నీ రెండింటినీ కోసేశాడు కదా, వాడిని చంపిరా. పో. నువ్వు వేరే అనుకున్నాను. నువ్వు కూడా మిగతా వాళ్ళలాగే. బాబాజీ మహాజ్ఞాని కదా. ఈ రోజు రాత్రి మొత్తం చదివేసేట్టున్నాను. అది రాత్రి ఎక్కువ బట్టలు వేసుకుంటే నాకు నిద్ర పట్టదు. అబ్బే వద్దదు, మీరు తీకండి. నాకు కూడా రాత్రి ఎక్కువ బట్టలుంటే నిద్ర. అది బాగా వేడిగా ఉంది కదా, అందుకే కుర్తా తీసేశాను. సరే, ఈ బట్టల విషయంలో మన అలవాట్లు ఒకే విధంగా ఉన్నాయి. నిజంగానే నువ్వు అమాయకుడివా లేక నటిస్తున్నావా? ఏంటి? నువ్వెప్పటి వరకు వజ్జునా అంటే బ్రహ్మచారా అని? అవునండి, నేను ప్యూర్ బ్రహ్మచారినే. అంటే ఏమీ తెలీదా? పెళ్ళంటే ఏంటో తెలుసు కదా? తెలుసు. అది కూడా తెలియకుండా ఉంటుందా? అయితే ఈరోజు రాత్రి మనకి మొదటి రాత్రి అని తెలిసే ఉంటుంది. మళ్ళీ మళ్ళీ రాదు. భార్యాభర్తల జీవితంలో ఒక్కసారి వస్తుంది ఈ రాత్రి. మీరు చెప్పేది నిజమే. అప్పుడే నిద్ర
నిద్రపోతున్నారు? ఒకేసారి వచ్చే ఈ రాత్రి నిద్రపోవడానికి కాదనుకుంటాను. ఏమంటారు? దీర్ఘాయుషుగా సంతోషంగా ఉండు. వెళ్ళండి, లోపలికి వెళ్ళండి. లోపలికి రా. వెళ్ళు వెళ్ళు, లోపలికి వెళ్ళమ్మా. రా, ఇలా కూర్చో. కూర్చోండి కూర్చోండి. మరీ అంత కోపం ఎందుకు? ఒక్కసారి వీళ్ళు ఏం చెబుతున్నారో వినొచ్చు కదా. చెప్పు, ఏం చెప్పాలో చెప్పరా? ఏం కథ చెప్తావో చెప్పు. ఆ చాలు చాలు, వదిలే. ఇవన్నీ ఎందుకు? ఏం కథ చెప్తావో చెప్పు. ఆ ఇవేగా బాబాజీ చెప్పారు, నేను పెళ్లి చేసేసుకున్నాను, అంతేనా? మరైతే మేమిద్దరం పరలోకానికి వెళ్ళిపోయాం అనుకున్నావా? ఆ వీడి తప్పేమీ లేదు. ఈ తప్పంతా వీడి ముద్దుల చెల్లెలిది, నాకు తెలుసు. మరి ఇప్పుడు రావాల్సిన అవసరం ఏమొచ్చింది? ఆ ఒకరో ఇద్దరో పిల్లలు పుట్టిన తర్వాత రావాల్సింది. అమ్మా, పమ్మి ఏమీ చేయలేదు. నేనే పెళ్లి చేసుకున్నాను. ఇప్పుడు గొడవపడే ప్రయోజనం ఏముంది? పెళ్ళేలాగా జరిగిపోయింది. ఇప్పుడు తన ఈ ఇంటి ఆ కోడలు. చాలా ఏపో. ఈ ఇల్లు నీది కాదు, నాది. నేను ప్రాణాలతో ఉన్నంత వరకు అడ్డమైన పిల్లని ఈ ఇంటి కోడలుగా నేను ఒప్పుకోను. అమ్మా, అనవసరంగా మాట్లాడుకో. తన గతం గురించి నాకు దిగులేదు. ఇప్పుడు ఈ ఇంటి కోడలు. శక్తి వద్దు. మీ కోపాన్ని నేను అర్థం చేసుకోగలను. నేను వేశ్యని, మీరు మంచివాళ్ళు. సమాజం, బంధువులు అందరూ ఏమనుకుంటారు? కానీ ఇందులో శక్తి తప్పేమీ లేదు. ఆయనకేమీ తెలీదు. బాబాజీ బలవంతం పెట్టి మా పెళ్లి చేశారు. మీరేం దిగులు పడకండి. నేను శక్తికి విడాకులు ఇచ్చేస్తాను. మీరు ఆయనకి మంచి పిల్లని చూసి పెళ్లి ఏంటి ఇష్టం చేసేయండి. వచ్చినట్టు మాట్లాడుతున్నావు? ఆటలుగా ఉందా? నువ్వు ఎలాంటి దానివైనా సరే, ఇప్పుడు మనకు పెళ్లి అయిపోయిందిగా. నేను ఇష్టపడి చేసుకున్నాను. అమ్మా, నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా బబితానే ఈ ఇంటి కోడలు. ఇదే ఫైనల్. నీకు నచ్చలేదు కదా? మేము వెళ్ళిపోతాం. రా బబిత. రే రే, కూర్చోరా. ఈ ఇల్లు నాది కూడా. ఇకపై ఎవరైనా అనవసర విషయాలు మాట్లాడారో? బాగా చీకటి పడిపోయింది. ఎవరూ ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. మీరిద్దరూ పైకి వెళ్ళండి. మిగతా విషయాలన్నీ తెల్లారేక మాట్లాడుకుందాం. పైకి పద బబిత. పద. నా వల్లే నీకు మీ అమ్మకి గొడవ వచ్చింది. ఆవిడ మాట్లాడింది తప్పు. కానీ ఆవిడ మీ అమ్మ. నేనెవరో ఏంటో కూడా నీకు సరిగ్గా తెలీదు. ఒకటి మాత్రం తెలుసు, నువ్వు ఎలాంటి దానివైనా నువ్వు నా పెళ్ళానివి. నేను నీ మొగుణ్ణి. చాలు, ఇంకేం తెలియాలి? ఇందులో నీ తప్పేముంది? ఎవరి మాటలు పట్టించుకోకు. నాకప్పుడు 9 ఏళ్ళు. అప్పుడు నన్ను తీసుకుని ఢిల్లీకి వచ్చారు. నా బాబు నన్ను 5,000 రూపాయలకు అమ్మేశాడు. 12 ఏళ్లు కూడా నిండలేదు. ఆ వ్యక్తి నన్ను. ఇక చెప్పకు. నాకింకేమీ తెలుసుకోవాలని లేదు. జరిగిపోయిన దాన్ని మర్చిపో. ఎవరైనా నీ మీద చేతులు నరికేస్తాను.
ఇది మాత్రం నిజం. ఏం చేస్తున్నావు? వదులు, ఇప్పుడు భోజనం చేసే టైం. వంట ఏం చేస్తున్నావు? బంగాళదుంప కూర, చపాతీలు. చూస్తానుండు. సర్వం దేవం. బాబాజీ మిమ్మల్ని పిలిచారు. ఇప్పుడా? అవును. అలాగా. మీరు ఒక్క నిమిషం ఉండండి, నేను డ్రెస్ వేసుకుని వస్తాను. అలాగే. ఎక్కడికి వెళ్తున్నావు? ఏం లేదు బబితా, బాబాజీ గారు పిలిచారంట. సరే, తిని వెళ్ళొచ్చు కదా. బాబాజీ ఎక్కడికి పారిపోర్లే. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఆ? బయట మనుషులు వెయిట్ చేస్తున్నారు, వాళ్ళు విన్నారంటే. వాళ్ళ గురించి ఆలోచిస్తున్నావు. నీకోసం వేడివేడిగా వంట చేశాను, అది లెక్కలేదా? అరే, నన్ను వెంటనే పిలిచారు. ఏదైనా అర్జెంట్ పని అయి ఉంటుంది. చూడు, బాబాజీని కలిసి వస్తాను. ఇద్దరం కలిసి తర్వాత అందాం. సరే, బొట్టు పెట్టు. పదండి. అలాగే. నేను వెయిట్ చేస్తుంటాను. ఇప్పుడే వస్తాను. పమ్మి, పమ్మి నిద్రలే. లే. వదినా, సత్య నిన్న రాత్రి ఇంటికి రాలేదు. ఏంటి? బాబా మనుషులు వచ్చారు, వాళ్ళతో పాటు వెళ్ళిపోయాడు. రాత్రంతా తన కోసం ఎదురు చూశాను, కానీ తిరిగి రాలేదు. అందరి గురించి ఆలోచిస్తావు, ఒక్క నా గురించి తప్ప. నువ్వు వెళ్ళిపోతే తర్వాత నన్నెవరు చూసుకుంటారని ఆలోచించావా? కాళ్ళు కొంచెం నొప్పి పడుతున్నాయి, ఈ రోజుకి వదిలేద్దాం. నీ నొప్పంతా నేను పోగొడతానుగా. సత్య, నువ్వు నాతో ఏంటిది? ఈ ఆపరేషనే జరిగింది. నువ్వు నాతో అబద్ధం చెప్పావా? అరే, పమ్మికి ముందు ఎలా చెప్తాను? పమ్మి లేకుండా 4 సార్లు వచ్చి కలిశాను కదా. 4 సార్లు సన్యాసిని మాతో కూర్చుని ఉంది. ఎందుకు? ఎందుకో చెప్తావా? అక్కడ నొప్పి పుట్టింది, అందుకే డాక్టర్లు. నువ్వు మళ్ళీ అబద్ధం చెప్తున్నావు కదా. ఆ, కాదు. అది ఎందుకంటే నేను పని మీద దృష్టి పెట్టగలుగుతాను. ఒంటరిగా ఉన్నప్పుడు మనసు చెల్లించకూడదు, తప్పుడు ఆలోచనలు వేధించకూడదు. అందుకే. తప్పుడు ఆలోచన? ఏం తప్పుడు ఆలోచన? అలా నీతో ఎవరు చెప్పారు? అరే, ఇంకెవరు చెప్తారు? బాబాజీయే చెప్పారు. బబిత, నిజమైన ప్రేమ శరీరంతో కాదు, ఆత్మతో కలుగుతుంది. అందుకే నేను శుద్ధి చేయించుకున్నాను. నీకు విషయం తెలుసా? బాబాజీ కూడా శుద్ధి చేయించుకున్నారట. ఆయన చేయించుకున్నారా? నిజం. అయితే మనకి పిల్లలు ఎలా పుడతారో?
నువ్వు తండ్రి ఎలా అవుతావు సత్య? ఈ బాబా మాయలో పడి పిచ్చివాడు అయిపోయావు నువ్వు. ఆ? బాబా కాదు, బాబాజీ. బబిత బాబాజీ. ఆయనేం బాబాజీ? వాడు ఫ్రాడ్, వాడు 420 గాడు, దొంగ పెదవా. మన పెళ్లి కూడా ఒక అబద్ధమే. పోలీసుల చేత మమ్మల్ని పట్టించాడు. సామూహిక వివాహం చేసుకోకపోతే జైలుకు పంపిస్తామని బెదిరించాడు. జైలు నుంచి తప్పించుకోవడానికి చేసుకున్నాను పెళ్లి. ఈ బాబా అందరినీ మోసం చేస్తున్నాడు. వీడు నిజంగా దొంగ నా కొడుకు. చాలు. బాబాజీ గురించి ఇంకొక మాట తప్పుగా మాట్లాడావో నిజస్వరూపం బయట పెట్టావు కదవే. మనసు నిండా చెత్తే ఉంది. ఓ చెత్తే బయట పెడుతున్నావు. ఇది నీ తప్పు కాదు. అయినా నువ్వు అదే కదా ఇలాగే మాట్లాడతావు. ఏంటి లంజని? లంజని కదా, చెప్పొచ్చు కదా. అవును, నేను లంజని, వేషనే. కానీ నీ బాబా కూడా దొంగ నా కొడుకే. నువ్వు మగాడువైతే నా మొహం మీద నేను లంజని చెప్పు. పిచ్చోడా, ఆ బాబా నీ రెండింటినీ కోసేశాడు కదా, వాడిని చంపిరా. నువ్వు వేరే అనుకున్నాను. నువ్వు కూడా మిగతా వాళ్ళలాగే